కూడా మంచి పెట్టారా ఇప్పుడే పైసా వచ్చిన అక్కడ నేను రూపాయలు లేకుండా ఇప్పుడే లోపలి मेरा भेजा है అప్పు తెచ్చుకొని కూరగాయలు తెచ్చుకున్నది పిచ్చలు కూడా తలెన్న చచ్చిపోయి చేసుకుంటే బతికేది మేము నా పేరు నీలవదయ్య. నేను కొన్ని సంవత్సరాల కంచెలిట కూరగాయలు పెట్టుకుంటాను. ఇక్కడ అంత ఎట్లా ఉండే మేము మంచిగా చేసుకొని కూరగాయలు మాకు వినయ భాస్కర్ మాకు పెట్టించిండు. మీరు మంచిగా అమ్ముకోండి అని చెప్పిండు, మంచిగా బతుకుండి అని చెప్పిండు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మేము 3 రోజుల కంచెలు ఎమ్మెల్యే సాధించి తిరుగుతూ అన్నాడు కదా, మీరు పోయి పెట్టుకోండి ఏదో చేసి నేను రేపు పొద్దున్న 10 గంటల వరకు చెప్తా అన్నాడు. రేపు పొద్దున్న 10 గంటల వరకు చెప్పిండు. కొంచెం జరుపుకోండి అని చెప్పిండు. కొంచెం జరుపుకోమని చెప్పినాక అందరం జరుపుకుని సెట్ అయినాక మా దగ్గరికి ఎవరు రాలేదు, ఎవరు ఏమనలేదు. మళ్ళీ మేము అక్కడ రాత్రి వరకు కూరగాయలు అమ్ముకున్నాం. ఇంటికి పోయి మళ్ళీ పొద్దుగాల మేము వచ్చేటాలకు ఇగో ఈ టైము మమ్మీ మీరు పోలిటెక్నిక్ పోండి అని చెప్పి అయ్యా నా పిల్లగాడు నాలుగు పిల్లగాడినప్పుడు నా భర్తను చంపిండు. లేకపోతే నేను కూలి లేకుండా నేను చేయను, కూలి లేదు. ఇప్పుడు రాజన్న అయిండు. మమ్మల్ని ఎవరికి పోతే బోలు దౌడించలేరు, ఎవరికి పోతే పుచ్చ పడుకుంటే నేను తాళం చేయలేదు, పుచ్చ వేయమనంటాను. నేను ఎట్లా బతకాలి బాంచని చెప్పుంది, నేను ఎట్లా బతకాలి? ఈ సార్ మమ్మల్ని గిట్ట చేస్తాడా? బాంచని కాలు మొక్కుతా, నేను ఏం చెయ్యాలి? ఎట్లా బతకాలి చెప్పండి? బాంచని కాలు మొక్కుతా, మాకు ఇదే స్థలం కావాలి, మాకు ఇక్కడనే కావాలి బాంచని. మాకు 18 ఏళ్ళ దాకా అవుతుంది. ఇక్కడ అమ్మబట్టి 8 ఏళ్ళ నుంచి వెళ్ళి అప్పుడు మొత్తం నీళ్ళ కొండలు ఇట్లుండే. కూరగాయలు అమ్ముకుంటున్నాం మేము. కూరగాయలు అమ్ముకుంటాను నీళ్ళు ఇట్లుంటే వినయ భాస్కర్ సార్ మట్టి గిట్ల తెచ్చి పోయించి ఎవరి జాగాల వాళ్ళకు మరి సిద్ధ గిట్ల పోసి పంచిచ్చి ఇక్కడ మీరు అమ్ముకోండమ్మా, మేము ఉన్న రోజులు మీకు ఎలాంటి ప్రాబ్లం జరగాలని చెప్పిండు. తాను ఎవరి జాగాల వల్ల పంచిచ్చిపోయిండు. ఇప్పుడు 3 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 3 నెలల బట్టి తీసేయాలని మున్సిపల్ వాళ్ళు వచ్చి చెప్పేయండు. చెప్పిపోతే మేము ఎట్లా మరి మేము ఎవరిని అడగాలని చెప్పి మేము ఎమ్మెల్యే సార్ పోయినాం. సార్ ఇట్లా మరి తీసేయమని అంటారు సార్, మేము ఎట్లా అమ్ముకోవాలి? మేము చేసుకుంటున్న బతుకయ్యా, నాకు భర్త కూడా పనిచేసుకోవాలి, నాకు 2 పిల్లలు చదువుకుంటాలే, నాకు సొంత ఇల్లు కూడా లేదు, నీకు కిరాయి ఇల్లు, నా డబ్బు మొత్తం పొట్టు చేసి కూడా తెచ్చి పెట్టుకున్నదయ్యా. సరే నాకు సార్తో మాట్లాడుతున్నా చెయ్యి ఇరిగింది, నాకు యాక్సిడెంట్ అయ్యి చెరుకు మిషన్ ఏళ్ళు పడ్డాయి, నాకు 2 పిల్లలు చదువుకుంటాలే, వాళ్ళ పనులు కూడా
నా ఒకటి కూడా ఎత్తలే, నా కొడుకు డిగ్రీ చదువుతాడు, నా బిడ్డ ఇంటర్ చదువుతుంది. సార్ సార్ అని పోయి సార్ దగ్గర మాట్లాడితే సార్ ఏమన్నాడు, 5 నిమిషాలు వచ్చిందమ్మా, మేము ఏం చేస్తాం, పొద్దుగాల 10 గంటల వరకు మేము చెప్తామమ్మా, మీకోసం మేము బయట మార్కెట్ కట్టిస్తాము, మీరు అక్కడికి పోవాల్సిందమ్మా అని అంటే, సార్ మరి అప్పటిదాకా మేము ఏడు అమ్ముకోలేదు సార్, మా బతికేందుకు మేము ఏం చేయాలి సార్ అని అంటే, అమ్మ అంతవరకు మీరు అక్కడ అమ్ముకోవాలి, రేపు 10:30 వరకు మేము చెప్తామని సార్ అన్నాడు. నిన్న 10:30కు చెప్పిండట. ఖుర్షిద్ మామయ్య వచ్చిండు, డబ్బాలు జరిపేయమని ఖుర్షిద్ మామయ్య చెప్పిండట. ఆ మామయ్య వచ్చిండు, అడ్జస్ట్మెంట్ అయ్యి అమ్ముకోవాలి కూరగాయలు, డబ్బాలలో అయినా ఎవరైనా లొల్లిలు గొడవలు వద్దమ్మా, ఉన్నంత వరకు అమ్ముకుందామని చెప్పిండు. ఆ మామయ్య అన్ని జరిపించిండు. మాయ కూడా డబ్బాలు ఉంటాయి, రోడ్డు మీదకి అందరికి కూర్చున్నాం. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇలా పొద్దుగాల ఎవరు దక్కిన వాళ్ళకి పోయి కూరగాయలు నిన్న మేము కట్టే రోజు గిరిగిరి చిట్టీలు ఉన్నాయి. ఇంటికి ఫస్ట్ వస్తుంది, ఇంటికి కట్టుకోవాలి నేను. 4 రోజులు కట్టి కూరగాయలు అమ్ముకోలేదు. 4 రోజులు అవుతుంది కదా, ఇలా ఎవరి నూనెలన్నీ అయిపోయినాయి కదా అని ఇలా పోయి కూరగాయలు 2 బాక్సుల టమాటాలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు, మిరపకాయలు అన్ని తెచ్చుకొని తీర దోసుకెళ్ళి కూరగాయలు కూడా డబ్బాలు పెట్టుకున్నా. డబ్బాలు పెట్టుకుని పోయినా